హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే ఈరోజు నా కొత్త మైక్స్ అయితే నాకు వచ్చిందనమాట. యాక్చువల్గా నేను సడన్గా ఇలా వీడియోకి రాకూడదు అనుకున్నాను. వీడియోస్లో ఎలాగో చూస్తారు కదా అనుకున్నాను. నాకు వచ్చిన ఎగ్జైట్మెంట్కి నేను ఎప్పుడెప్పుడు నా ఫాలోవర్స్కి నా ఆనందాన్ని షేర్ చేసుకుందామా ఒక ఎగ్జైట్మెంట్తో అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మైక్స్ ఆర్డర్ చేసి కరెక్ట్గా 1 మంత్ దగ్గర అవుతుంది. అంత లేట్గా రిసీవ్ అయింది. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కష్టానికి ఈరోజు అయితే వచ్చింది. చాలా చెప్పలేను, మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా హ్యాపీనెస్ నా కళ్ళలో మీకే కనిపిస్తుంది. మైక్స్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఫస్ట్ టైం ఒకసారి ఆర్డర్ పెట్టాను. అదేమైందంటే నాకు పర్మిషన్ లేకుండా, నాకు కాంటాక్ట్ అవ్వకుండా రిటర్న్ చేశారు ప్రోడక్ట్ని. అవుట్ ఫర్ డెలివరీ అనేది చూపించలేదు, రిటర్న్ కొట్టేశారు. మరి దాని గురించి క్వెరీ రైజ్ చేయగా మొత్తం అన్ని ఎంక్వైరీ అని చేసి తర్వాత మళ్ళీ రీఆర్డర్ చేసుకోమన్నారు. మళ్ళీ రీఆర్డర్ చేసుకున్నాను. దానివల్ల వాళ్ళు మళ్ళీ ఇలా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి ఈసారి స్పీడ్ పోస్ట్లో పంపించారు. దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఏదేమైనా మొత్తానికి నాకు మైక్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఆడియో క్వాలిటీ డిఫరెన్స్ చూడండి. ఆడియో క్వాలిటీ ఏమన్నా రోబోటిక్ వాయిస్ లాగా చేంజ్ అవుతుందా, లేకపోతే సేమ్ క్వాలిటీ ఉండి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ క్యాన్సిలేషన్ అయిందా చూడండి. ఆడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మోడల్ అయితే హోలీల్యాండ్ లార్క్ A1 అనమాట. చాలా బాగుంది. చాలా చిన్న సైజ్ ఉంది. చూడండి, నా బొట్టన వేలు పెద్ద కనిపిస్తుంది మ్యాగ్నెట్ కన్నా. ఆ మ్యాగ్నెట్ చాలా చిన్నది, చాలా చిన్న సైజులో ఉంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. ఇక పైన అయితే ఈ మైక్స్తో మీకు ఆడియో క్వాలిటీ అనేది వస్తుంది. లాంగ్ వీడియోస్, ఫుల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఇకపైన ఈ మైక్స్ అనేది రికార్డ్ అవుతుంది. షార్ట్ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం వేరే మైక్ ఉంది, అది కొంచెం పెద్ద సైజు మైక్ ఉంది, దాంతో నేను రికార్డ్ చేస్తాను. ఇప్పుడైతే ఇకపైన అయితే దీంతోనే రికార్డ్ చేస్తాను. చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పుకోకూడదు అనుకున్నాను. చెప్పుకుంటే చాలామంది చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే పెద్ద లాంటి వాళ్ళు దీనికి ఇంతలాగా మురిసిపోతున్నాడు, దీనికి ఇంతలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటారు. కానీ ఇది నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే నా స్తోమత లాంటిది. మా స్తోమత మీరు ఆల్రెడీ చూశారు. మా ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు చూశారు. మేమైతే ఉన్నవాళ్ళమేం కాదు, సాదా సీదా గిరిజన గ్రామాల్లో ఉండేవాళ్ళం మేము. అందువల్ల మాకైతే ఇది చాలా ఎక్కువ. అంత స్తోమత అయితే మాకు లేదు. అందుకని ఇదైతే నాకు చాలా విలువైన వస్తువు నా దృష్టికి. సో ఇకపైన అయితే నేను మా సిరి ప్రతి వీడియోలో ఈ మైక్స్ యూజ్ చేస్తాం. మీకు బెస్ట్ వాయిస్ క్వాలిటీ అయితే వస్తుంది. మంచి కంటెంట్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అసలు అనుకోలేదు ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసి 23 డేస్కి ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు, ఇంతమంది సపోర్ట్ చేస్తారని. కామెంట్స్ చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి ఆ ఆనందం ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఏదేమైనా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మేమైతే ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మాది ఎక్కడో మారుమూల గ్రామం. మా చుట్టుపక్కల వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే మాకు సపోర్ట్ చేయరు. మేము ఎవరో తెలియదు, మేము ఎక్కడ ఉంటామో తెలియదు, ఎలా బ్రతుకుతున్నామో తెలియదు. అసలు నేనైతే ఊహించలేదు. ప్రీవియస్గా నేను ఒకసారి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే అప్పుడు పెద్దగా అవగాహన లేదు, ఎలాంటి కంటెంట్ చేయాలో తెలియదు, ఎలా ఎడిట్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడైతే కొంచెం అవగాహన వచ్చింది. ఇకపైన అయితే మాత్రం ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఏది పడితే అదైతే వీడియో చేయాలని నాకు అనిపించదు. ఎందుకంటే చూసే వాళ్ళకంటూ మనం ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక విషయం తెలియజేయాలి, వాళ్ళకి యూజ్ అవ్వాలి ఆ వీడియో. అందుకనే ఒకవేళ డిలే చేసి వీడియో అప్లోడ్ చేసినా సరే ఖచ్చితంగా దాంట్లో బెస్ట్ వాయిస్ ఓవర్ కానీ మంచిగా ఆ వీడియోలో ఉన్న విషయాల్ని చెప్పడం కానీ నేను ట్రై చేస్తాను. ఛానల్ స్టార్ట్ చేసింది కొత్త, లాస్ట్ మంత్ స్టార్ట్ చేసాం, లాస్ట్ మంత్ 29న. సో ఫ్రెండ్స్, ఫస్ట్లోనే మైక్ ఎందుకు తీసుకున్నాను? యాక్చువల్గా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. అసలు ఎందుకు మైక్ మాకు? కానీ ఫ్రెండ్స్, చూస్తున్నారంటే ఏదో చూస్తున్నారని కాకుండా వాళ్ళకి అర్థవంతమయ్యే విధంగా మంచి క్వాలిటీతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే విధంగా ఉండాలంటే కనీసం మైక్ అయినా బాగుండాలి. కెమెరా క్వాలిటీస్ ఎలాగో బాగోవు, ఎందుకంటే కెమెరా కొనేంత స్తోమతలు నాకైతే లేవు. ఉన్నదాంతోనే సర్దుకొని పోయే విధంగా అయితే మేము ఉంటాము. సడన్గా ఇలా మీ ముందుకు వస్తానని నేను అసలు అనుకోలేదు. కొంచెం ఆనందం ఎక్కువై ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎనీహౌ, మీ అందరికీ చాలా థ్యాంక్స్. మరొకసారి స్టాప్ చేసేదైతే లేదు. గుడ్ ఆర్ బ్యాడ్, సక్సెస్ ఉందా లేదా, నాకు కూడా గుర్తింపు వస్తుందేమో. ఇంతమందికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది గుర్తింపు ఉంది. వాళ్ళందరికీ రెవెన్యూ జనరేట్ అవుతుందా అంటే చాలా మందికి లేదు. ఒకరిద్దరికి అయితే ఉంది, అది కూడా ఫేమ్ని బట్టి ఉంది. అందరికీ అయితే రాదు కదా. కానీ ఒక చిన్న ఐడెంటిటీ, మనం కూడా ఒక గుర్తింపు అనేది పొందొచ్చు. మనల్ని కూడా కొంతమంది గుర్తిస్తారు. సో మనకు తెలిసింది మనం కూడా ప్రపంచానికి షేర్ చేద్దాం అని ఒక చిన్న ఆలోచన అంతే. సో సక్సెస్ అనేది ఉందో లేదో మాకు తెలియదు, కానీ మేము చేస్తున్న పని అయితే మేము స్టాప్ చేయము. మేము మా బ్రతుకు కోసం చేసుకుంటున్న వ్యవసాయం కానీ ఇంకేదైనా చిన్న పనులు కానీ అవన్నీ చేసుకుంటూ మేమైతే
బ్రతుకుతున్నాము, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే జాబ్స్ ఇలాంటివి పెద్ద పెద్ద ఆశలు అయితే లేవు. మీ అందరు సపోర్ట్ ఉంటే అదే మాకు చాలు, ఇంకేమీ అవసరం లేదు. ముఖ్యంగా ఈ మైక్స్ వల్లే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్, లేకపోతే నాకు అంత డేర్ చేసేది లేదు, మాట్లాడే ఇది కూడా నాకు లేదు. ముందు అయితే నేను బెస్ట్గా మాట్లాడగలుగుతానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ని బట్టే మనం మాట్లాడగలుగుతాం. ఏదైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒకలాగా మాట్లాడతాం. సో ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీ కమెంట్ చూస్తూనే ఉంటాను, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ టైం అలా రిప్రెస్ కొడుతూనే ఉంటాను. ఎవరు కమెంట్ చేశారా, ఎక్కడి నుంచి కమెంట్ చేశారా, అసలు ఎంత దూరం వాళ్ళు కమెంట్ చేస్తుంటే ఆనందం నాకు మాటల్లో చెప్పలేను. అది ఒక రకమైన ఫీల్, అది మామూలు హ్యాపీనెస్ కాదు. ఒక 2 కమెంట్స్ వచ్చినా సరే నేను మా సిరికి చూపిస్తాను ఫస్ట్. సరే చూడు ఎంత దూరం నుంచి కామెంట్ చేశారో, ఎంత దూరం నుంచి డిఎం చేశారో సార్ చూడు అని చెప్పేసి చూపిస్తుంటాను. తనకు తెలియదు పెద్దగా సోషల్ మీడియా గురించి, తను స్టడీస్ కూడా లేదనమాట అంత. అందువల్ల తను నేనేం చూపిస్తుంది సర్లే ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి అలా ఉంటుందేమో. నేను చేయమన్న పని అయితే చేస్తుంది అంతే. ఏదేమైనా ఫ్రెండ్స్, మాకు ఇది మొదటి స్టెప్. నేనైతే ఇది నాకు గొప్ప వస్తాను అనుకుంటున్నాను. మేమంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ వాడే వాళ్ళం అయితే కాదు, మాకు అంత స్తోమత లేదు. వేరే విధంగా అనుకునే వాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ ప్రస్తుతానికి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్. మీరు ఒకటి గమనించారా, కెమెరా వైపు చూస్తూ మాట్లాడలేకపోతున్నాను. మాటికి ఐస్ని ఇటు అటు నేను స్వైప్ చేస్తున్నాను. కెమెరాకి స్ట్రైట్గా చూసి మాట్లాడేంత కాన్ఫిడెంట్ కూడా నాలో లేదు. హోప్ త్వరలో వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.